అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు కొనసాగనున్నాయి. అమరవీరుల వారోత్సవాలు నేటి నుంచి ఆగస్టు 3 తారీఖు వరకు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ ద్వారా తెలిపిన పరిస్థితి. అయితే జగన్ లేఖ రిలీజ్ చేశారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు సంబంధించి, అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రధానంగా మావోయిస్టు పార్టీని నిర్మూలించే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు తెలంగాణ సరిహద్దుల్లో కావచ్చు, దాదాపుగా 200 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే అమరులైన కామ్రేడ్లకు వినమ్ర విప్లవ వందనాలు తెలుపుతున్నట్టు పార్టీ లేఖలో జగన్ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీంతో పాటు ప్రధానంగా చారు మజుందార్ కావచ్చు, అమరవీరులకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేశారు. అమరుల త్యాగాలు మర్చిపోలేనివి, అమరుల త్యాగాలకు అనుగుణంగా పార్టీ వారి పూర్తి రుణం తీర్చుకుంటుందని లేఖలో కొంత సారాంశం తెలిపే ప్రయత్నం జరిగింది. 1972 జూలై 28న కామ్రేడ్ చటర్జీతో పాటు ఇటు అమరులైన కొంత ముఖ్యమైన నాయకుల పేర్లు చెప్పే ప్రయత్నం ఈ లేఖలో చేశారు. దీంతోపాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై లేఖలో కొంత చెప్పే ప్రయత్నం చేశారు. 2047 వరకు బ్రాహ్మణీయ వాదాన్ని, ఇటు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు కొంత ప్రధానంగా బహుళ జాతి కంపెనీలకు, అటు అదానీ కావచ్చు, అంబానీకి కావచ్చు, చౌక రేటుతో అంటే తక్కువ వ్యయంతో పూర్తి కంపెనీలను, పూర్తి వనరులను కట్టబెట్టే కంపెనీలకు వనరులను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రం గురించి కూడా, తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటై ఉద్యమం సాగిందని చెప్పారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని కూలగొట్టిన ప్రజలకు ఇటు ప్రజాపాలన, ప్రజల పాలన అంటూ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు కనీసం అందుబాటులో లేదని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలతో పాటు మరో గ్యారంటీ ప్రజల హక్కుల గురించి ఉంటుందని చెప్పే ప్రభుత్వం ఆ ప్రజల హక్కులను కాలరాస్తుందని ఈ లేఖలో కొంత చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరును కూడా ఈ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనబడింది. కేంద్ర బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షాతో చేతులు కలిపారు. మావోయిస్టు నిర్మూలన కోసం స్పెషల్ ఫోర్స్తో పాటు కొంత నిధులను అడిగే ప్రయత్నం జరిగిందని, అటు కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు అందుకే జరిగిందని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీంతోపాటు అమరులైన అమరులకు పూర్తి అందరూ కూడా ఇటు అమరుల త్యాగాలను స్మరించుకోవాలని లేఖలో చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దు కావచ్చు, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఒక్కసారిగా లేఖలతో వారోత్సవాలు ఉండడం వల్ల హై అలర్ట్ పోలీసు ప్రకటించిన పరిస్థితి కనబడింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెకింగ్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బెర్రీ పాయింట్స్, ఇటు ఓడరేవుల దగ్గర తనిఖీలు చేస్తున్న పరిస్థితి, గుర్తింపు కార్డులను పోలీసులు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లేఖ ప్రధానంగా అమరుల కోసం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ రిలీజ్ చేసిన దానిపై ఇది నిజమా అబద్ధమా అని పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఒక రకంగా వారోత్సవాలు ఉండడంతో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ప్రజాప్రతినిధులను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోకుండా ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ సమాచారం లేనిది ఏజెన్సీ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళకూడదని ఇటు ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొంత సమాచారం ప్రజాప్రతినిధులకు, పాలకులకు అందించిన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ జగన్ లేఖ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జగన్ లేఖకు సంబంధించి కొంత ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించితో పాటు అటు బహుళ కంపెనీల గురించి చెబుతూ
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి, ప్రతి ప్రాంతాల్లో సెమినార్లు అదేవిధంగా మీటింగ్లు నిర్వహించుకోవాలని లేఖ సారాంశంలో మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.